హై డేస్ వెల్కమ్ టు జీడీపీ జాబ్స్. మనకి మేడ్చల్ సైడ్ అయితే ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే ఉందన్నమాట. కంపెనీ వాళ్ళే మనకైతే ఫస్ట్ మంత్ అయితే రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రూమ్ తో పాటు మనం కంపెనీలో వర్క్ చేసే టైంలో మనకి ఫుడ్ గా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు అనమాట. సో డీటెయిల్స్ అన్ని క్లియర్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అనేది ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ గా చూడండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. సో వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది అనమాట. మెయిన్ గా మీ ఫ్రెండ్స్ వాళ్ళ మేడ్చల్, కోంపల్లి, సుచిత్ర సైడ్ ఉంటే వాళ్ళకైతే వీడియో అనేది షేర్ చేయండి. సో వాళ్ళకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. అసలు కంపెనీ పేరు ఏంటంటే, కంపెనీ పేరు వచ్చేసి జంబో టైల్స్ అనమాట. సో దీంట్లో జాబ్ ఏంటి అంటే పికింగ్, ప్యాకింగ్, స్టాండ్, దీనికి రిలేటెడ్ వర్క్ అయితే ఉంటుంది అనమాట. సో మేల్స్ అండ్ ఫీమేల్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంది. సో మేల్స్ అప్లై చేసుకోవచ్చు అండ్ ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఎంత అంటే 18 నుంచి 40 ఇయర్స్ అనమాట ఏజ్ లిమిట్. సో అబోవ్ 18 ఉండాలి అండ్ బిలో 40 ఇయర్స్ ఉన్న వాళ్ళది జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్స్ వచ్చేసి 3 షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. లైక్ మార్నింగ్ షిఫ్ట్ ఒకటి, ఈవినింగ్ షిఫ్ట్ ఒకటి అండ్ నైట్ షిఫ్ట్ ఒకటి. సో రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వర్క్ చేయాలి. అండ్ ఫీమేల్స్ వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్ ఒకటే ఉంటుంది, 9 to 6 అండ్ 6 to 3 అనమాట. మధ్యాహ్నం 3 వరకు ఉంటుంది, మార్నింగ్ 6 నుంచి. సో శాలరీ డీటెయిల్స్ అయితే క్లియర్ గా చెప్తా. శాలరీ వచ్చేసి 13,500 టేక్ హోమ్ శాలరీ ఉంటుంది. అండ్ ఈఎస్ఐపిఎఫ్ అండ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి మీకు. అండ్ ఒక 26 డేస్ మీరు ప్రజెంట్ అయితే మీకు అటెండెన్స్ బోనస్ లెటర్ 1,500 రూపీస్ అయితే అటెండెన్స్ బోనస్ అయితే వస్తుంది అనమాట. నైట్ షిఫ్ట్ వర్క్ చేసినందుకు మీరు ఒక నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తే మీకు 70 రూపీస్ అయితే ఎక్స్ట్రా వస్తాయి అనమాట. మొత్తం ఎంత అర్న్ చేసుకోవచ్చు అంటే 17,000 నుంచి 20,000 వరకు అయితే మనమైతే అర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి ఇన్సెంటివ్స్ ఉంటాయి అనమాట. సో మన వర్క్ మీద డిపెండ్ అయ్యి మనకైతే ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇన్సెంటివ్స్ తో అంతా కలిపి మనం 17,000 నుంచి 20,000 వరకు అయితే అర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్లో బెనిఫిట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టు కంపెనీ వాళ్ళు మనకి ఫస్ట్ మంత్ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫుడ్ గా మనకి కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఫస్ట్ మంత్ ప్రొవైడ్ చేసిన అమౌంట్ మనము శాలరీ పడ్డాక ఫుడ్ అమౌంట్ ఏం అవసరం లేదు. లైక్ హౌస్ రెంట్ పైసలు ఉంటాయి, అవైతే ఇవ్వాలన్నమాట. 1000 నుంచి 1,500 మధ్యలో ఉంటుంది హౌస్ రెంట్. సో అవైతే మనమైతే ఇచ్చుకోవాలి. సో ఫుడ్ అయితే ఫ్రీ అండ్ హౌస్ రెంట్ ఒకటి మనం 1000 నుంచి 1,500 ఎవ్రీ మంత్ పే చేసుకుంటే మనకు రూమ్ గా కంపెనీ వాళ్ళ నుంచి ప్రొవైడ్ చేస్తారు అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి మాకి దేవరాంజల్, కోంపల్లి అనమాట. లొకేషన్ వచ్చేసి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే లైక్ వెంటనే జాయిన్ అవుతాము, నాకు ఈ జాబ్ ఇంట్రెస్టెడ్ ఉంది నేను చేసుకుంటా అంటేనే నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నా. ఆ నెంబర్ లో కోంపల్లి అని పెట్టండి. లేదు అంటే ఈ వీడియో అనేది నాకు షేర్ చేయండి, లేదు అంటే ఆ నెంబర్ కి షేర్ చేయండి. సో మీకైతే డైరెక్ట్ లొకేషన్ అయితే పంపిస్తారు అండ్ డైరెక్ట్ మీరు వెళ్ళి జాయిన్ కావచ్చు. సో ఇది జాబ్ డీటెయిల్స్ అనమాట. అర్థం రాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి క్లియర్ గా. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ వాళ్ళైతే కోంపల్లి, మేడ్చల్, సుచిత్ర సైడ్ ఉంటారో వాళ్ళకైతే షేర్ చేయండి. సో వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.